ఇప్పుడు నిరుద్యోగులకు అందరికీ జాబులు రాలేవు కానీ రేవంత్ రెడ్డికి మాత్రం 7 జాబులు వచ్చినాయండి. ఒకటి ముఖ్యమంత్రి జాబు, రెండోది విద్యాశాఖ మంత్రి, మూడోది హోంశాఖ, నాలుగోది మున్సిపల్ శాఖ. ఇప్పుడు ప్రజెంట్ 4 ఉన్నాయి. మొన్నటిదాకా గిరిజన శాఖ మంత్రి అయిననే, ఎస్సీ శాఖ మంత్రి అయిననే, కార్మిక శాఖ మంత్రి అయిననే, స్పోర్ట్స్ శాఖ మంత్రి అయిననే. అంటే వాకిట శ్రీహరన్న కన్నా ముందు ఆయననే ఉండే, అడ్లూరి లక్ష్మణన్న కన్నా ముందు ఆ శాఖ ఆయన దగ్గరనే ఉండే. ఇంకో మొన్న రీసెంట్గా వాళ్ళిద్దరు కాకుండా ఇంకొకరికి ఎవరికి వచ్చిర్రు, ఎవరికి వివేకన్న కన్నా ముందు ఈ 3 ఈ 4. అంటే మనకు ఒక్క జాబ్ రాలేదు కానీ రేవంత్ రెడ్డికి 7 జాబులు వచ్చినాయి. ఆ 7 జాబులు అంటే మామూలు జాబులు కాదు. మళ్ళా మక్క సంచులు నింపుకొస్తారు మనోళ్ళు కాల్చడానికి, మక్కెలు కాల్చడానికి చేనులకి వెళ్ళి కొనుక్కొస్తారు గుత్తకు. అట్లా వీళ్ళు సంచులు పట్టుకొని డబ్బుల కోసం పోతురట. మున్సిపల్ శాఖలో 12% కమిషన్లు ఇస్తేనే బిల్డింగ్ పర్మిషను, ఏదైనా వెంచర్ వేసుకోవాలన్నా పర్మిషను. అంటే మున్సిపల్ శాఖలో, విద్యాశాఖలో ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ దగ్గర ఎవడైనా పర్మిషన్లు ఉన్నాయా? అంతకుముందు మొత్తం విద్యా వ్యవస్థను సెటరేట్ చేస్తాం, అక్రమంగా చేసిన వాళ్ళని అది చేస్తామన్నారు. అంటే శ్రీ చైతన్య నారాయణ దగ్గర కమిషన్లు తీసుకోకపోతే వాళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు కదా.